గుడ్ మార్నింగ్ మేడం. పుష్ప మేడం, సుహాసిని మేడం, నాతోటి పార్టిసిపేట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన 5 AM క్లబ్‌కి కూడా చాలా కృతజ్ఞతలు. స్ట్రాంగ్ వుమెన్ అందరికీ నచ్చుతది గదండీ! నచ్చని వాళ్ళెవరైనా ఉంటారా? ఎప్పటి వరకు నచ్చుతదంటే మన ఇంట్లో లేనంత వరకు. స్ట్రాంగ్ వుమెన్ ఇంట్లో ఉంటే క్వెషన్ జేస్తారు గదా! ఆ క్వెషన్ జేయడం అనేది ఎవరికీ నచ్చదు. కానీ ఆ క్వెషన్ జేయడం, ఆ డెసిషన్ తీసుకోవడాన్ని యాక్సెప్ట్ జేస్తే ఆ కుటుంబమే సక్సెస్‌ఫుల్‌గా మారుతుంది. వుమెను, మెన్ సమానమా అండి? వుమెన్, మెన్ సమానమా? కాదండి. వుమెన్, మెన్ ఎలా సమానమవుతాం? మనం వాళ్ళకంటే అన్నిట్లోని ఎక్కువే మనం. వాళ్ళు కూరగాయలిస్తే మనం వంట చేసి పెడతాం. ఒక ఇల్లిస్తే ఫ్యామిలీని సృష్టిస్తాం. కొంచెం ప్రేమ చూపిస్తే జీవం పోసి ఒక బిడ్డకే జన్మనిస్తాం. మనం వాళ్ళతో ఎలా సమానమండి? మనం ఎప్పుడూ వాళ్ళకంటే ఎక్కువే. పార్వతి అమ్మవారికి పార్వతి అమ్మవారు యుద్ధం చేస్తూ కాళికా రూపంలో ఉండేటప్పుడు ఆమెను శివుడు గూడా ఆపలేకపోయాడండి. ఆయన ఆమె పాదాల కింద పడితే ఆ స్పర్శకి అంటే ఆ ప్రేమకి మాత్రమే ఆ స్త్రీ లొంగుతది. ఇక్కడుండే ప్రతి ఒక్కరు గూడా అంతే గదండీ! స్ట్రాంగ్ వుమెన్‌ని నేను ప్రతిరోజు మీ అందరిని చూస్తూ ఉంటాను గదా! మీరు అందరం స్ట్రాంగ్ వుమెనే. సుహాసిని గారు మనకి మెడిటేషన్ చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుంటాం గదా! అప్పుడప్పుడు నేను కళ్ళు తెరిసి చూస్తా ఉంటాను. నేను అంతసేపు కళ్ళు మూసుకొని ఉండలేను. మేడం పక్కన పిల్లలెవరో ఉంటే ప్లీజ్ ప్లీజ్ ఇలా అంటుంటారు. అప్పుడనిపిచ్చేది. ఒకే టైంలో 2 ఇంపార్టెంట్ టాస్క్స్‌ని ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. రాజమండ్రిలో ఉండేటప్పుడు పుష్ప గారిని చూసానండి. అక్కడే ఉంటారు. ఫోకస్డ్‌గా వర్క్ జేస్తారు. కానీ మనసులో లక్కీ ఏం జేస్తున్నాడో, ఈరోజు క్లాస్‌కెళ్ళాడో లేదో ఫాలో అప్ చేసుకుంటారు. అంటే వీళ్ళిద్దరిని నేను చూసాను గాబట్టి, ఇక్కడుండే ప్రతి ఒక్కరు గూడా అలా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు గదా! మనందరం అలాగే చేస్తూ ఉంటాం. ఒక వుమన్ స్ట్రాంగ్‌గా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్‌గా అవుతదండి. ఆవిడ ఆరోగ్యంగా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు సిక్ అయిపోయినా ఆ ఒక్క మహిళ అందరిని చూసుకోగలుగుతది గానీ, ఆవిడ ఒక్కరోజు సిక్ అయ్యారంటే ఇంటి మొత్తం కలిపి గూడా అసలేం చేసుకోలేరు. ఇంతకుముందేందంటే అమ్మాయిలకి చదువుండాలి, హెల్త్ అక్కడి వరకే ఉండేది. కానీ ఈరోజైతే సమాజం మారింది. వాళ్ళకి చదువు, ఆరోగ్యంతో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ గూడా అవసరమే. అలాంటి ఒక స్ట్రాంగ్ వుమన్‌ని తయారు చేసే ఫ్యాక్టరీ నాకు 5 AM క్లబ్ అనిపిచ్చిందండి. ఫస్ట్ మన మైండ్ సెట్ మారుతది గదా! పొద్దున్నే లేవడంతోనే సగం, సగం స్ట్రాంగ్ అయిపోతాం మనం. చాలా టైం ఉంటది. అసలు నా లైఫే తీసుకుంటే నాకు పొద్దున్న లేసే అలవాటే లేదు. కానీ ఒక్కసారి నేను పొద్దున్నే 5 గంటలకు లేసి నా వర్క్స్ నేను చేసుకోవడంలో అన్నిట్లో ఇంప్రూవ్ అయింది. ఇంటిని నేను నీట్‌గా పెట్టుకోగలుగుతున్నాను. రోజు ఒక 2 కూరలు చేస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ హ్యాపీ. తర్వాత ఆఫీస్‌లో ఎఫిషియన్సీ ఉంటది. చాలా టైం ఉంటది గాబట్టి. ఆఫీస్‌లో హ్యాపీ. ఆటోమేటిక్‌గా మనం అందరం హ్యాపీగా ఉంటాము. స్ట్రాంగ్ స్ట్రాంగ్ వుమన్ అంటే లౌడ్‌గా వాయిస్ ఇచ్చేవాళ్ళు, సొసైటీలో ఇంటి పెత్తనమంతా నాది అని చెప్పేవాళ్ళని నేను అనుకోనండి. స్ట్రాంగ్ వుమన్ ఎప్పుడు సైలెంట్‌గానే ఉంటారు. వాళ్ళు కంటి చూపుతోని 'శివగామి' చెప్తది చూడండి. నా మాటే శాసనం అని. అట్లా చెప్పకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటే శాసనం. ఎందుకంటే ఇంట్లో మొత్తం వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తది. ఆమె లేకపోతే ఫుడ్ లేదు. ఆమె లేకపోతే బట్టలు లేవు. ఆమె లేకపోతే ఒక డెసిషన్ తీసుకోలేరు. అలాంటి స్ట్రాంగ్ వుమన్ వాళ్ళు ఎంత పావర్టీలో ఉన్న నా కళ్ళతో నేను చూసానండి. ఎంతో పేదరికంలో ఉండేవాళ్ళు. ఒక స్ట్రాంగ్ వుమన్ ఆ ఇంట్లో ఉండడం వల్ల ఒక స్పాన్ ఆఫ్ 15, 20 ఇయర్స్‌లో ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయిపోయింది. వాళ్ళు గైడ్ చేస్తారు, టీచ్ చేస్తారు, క్వెషన్ చేస్తారు, దబాయిస్తారు, ఏదైనా చేస్తారు. ఆ ఫ్యామిలీని సక్సెస్ చేస్తారు. నిజంగా అమేజింగ్ అండి. నా లైఫ్‌లో చిన్నప్పటి నుంచి చూస్తా ఉండేటప్పుడు మా నేను చాలా ఒక 5 ఇయర్స్ ఉండేటప్పుడు మా ఫాదర్‌కి చాలా సివియర్ ఇల్‌నెస్. కంటి చూపు సడెన్‌గా తగ్గిపోయిందండి. నాకు 5 ఇయర్స్ అంటే ఆయనకెంత ఒక 27, 28 చిన్న ఏజ్‌లోనే గదా! అప్పుడు పెళ్ళవుతాయి. ఆయ సడెన్‌గా చూపు పోతే ఇంకేంటి మొత్తం ఆయనే ఎర్నరు. చెన్నైకి తీసుకెళ్లారు. అమ్మ, నాన్న వీళ్ళిద్దరే వెళ్లారు. డబ్బులు లేవప్పుడు. అంటే ఒక 2000 తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్‌లో ఓపీ అప్పట్లో 1500 అంట. 1500 కట్టారు. ఇంకా కొన్ని టెస్టులు చేయాలనుకున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వచ్చి గమ్మున ప్లాట్‌ఫార్మ్ మీద కూర్చొనున్నారంట. నాన్నేమో ఓకే. ఇంక అయిపోయింది పద వెళ్ళిపోదాం అంటే, అమ్మ మాత్రం స్ట్రాంగ్‌గా అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళుంటే నైట్ 9:30 అప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఒక 30,000 తెప్పించుకొని, చూపిచ్చి
ఈ ఆయన్ని బాగు చేసుకునిందండి. ఈ రోజుటికి గూడా హి ఈజ్ వర్కింగ్. ఆ కన్ను బాగయిన తర్వాత ఆయన 4 పీజీలు చేశారు. ఆ కన్ను చూపు పోయి మళ్ళీ చూపొచ్చాక 4 పీజీలు చేశారు. ఈరోజు సొసైటీలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. స్ట్రాంగ్‌గా ఉంటే ఫ్యామిలీ సక్సెస్ అవుతది. స్ట్రాంగ్‌గా లేకపోతే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతది. ఇక్కడుండే అందరు వుమెన్‌ని చూసి ప్రతి ఒక్కరిని చూసి నేను ఒక్కొక్కటి నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థాంక్ యూ.